మాట ఎన్నిసార్లు కనబడుతో చూడండి. అతని క్షేమ సమాచారమైనను అడగకపోయిరి. యోసేపు ఒక కలకని తన సహోదరులో అది తెలియచెప్పగా వారు అతని మీద మరి పగ పెట్టిరి. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా, మనము చేనిలో పనులు కట్టుచుంటిమి. నా పనులు లేచి నిల్చుండగా మీ పనులు నా పనును చుట్టుకొని నా పనుకు సాష్టాంగపడినని చెప్పాను. అందుకు అతని సోదరులు, నీవు నిశ్చయముగా మమ్మల్ని ఏలుదువా, మా మీద నువ్వు అధికారం వగుదువా అని అతనితో చెప్పి అతని కలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగపెట్టిరి. ఇక్కడి నుంచి మీ లైఫ్ గురించి ఆలోచించండి. మీ లైఫ్లో జరిగేటువంటి విషయాలకు ఇతరులు మీ మీద దుష్ట కన్ను పెడితే, మీ లైఫ్లో జరిగేటువంటి విషయాలకు ఇతరులు మీ మీద అసూయ పడితే, మీ జీవితంలో మీరు ఊహించినటువంటి పరిస్థితులు వేరువేరు కారణాలు బట్టి వస్తే మీరు దాన్ని ఎలా ఎదుర్కొంటారు? యోసేపు నెంబర్ 1, వాళ్ళ నాన్నగా బాగా ప్రేమించి తనకి కోటు కుట్టించాడు. నేను అడిగానా? రెండోది, యోసేపుకి 2 కళలు వచ్చాయి. నేనేమన్నా అడిగానా? మీరెందుకు నా మీద ఎలా పడిచేస్తున్నారు? నాకెందుకు వచ్చింది ఈ బాధ? నేను ఎందుకని ఈ మాట చెప్తానంటే, మీలో కొంతమంది కూర్చొని, సార్ నాకెందుకు సార్ ఈ బాధలన్నీ వచ్చాయి, నాకెందుకు సార్ ఈ కష్టాలన్నీ వచ్చాయి, నాకెందుకు వచ్చాయి ఈ ఇబ్బందులన్నీ? ఇది మీకు వచ్చే ప్రశ్న. యోసేపు కూడా అదే పరిస్థితి, కానీ ఎక్కడ అడిగినట్లు కనబడదు. నాకెందుకు వచ్చాయి ఈ ప్రశ్న, నాకెందుకు వచ్చాయి బాధ అని ఆయన అడిగినట్లు మనకు కనబడదు. అయితే యోసేపు 17 ఏళ్ళు కుర్రోడు. ఇదే 17 ఏళ్ళ లోపల, జాగ్రత్తమేనండి, 17 ఏళ్ల లోపల తనకొచ్చిన కళ దేవుడి దగ్గర నుంచి వచ్చింది అని గుర్తుపట్టగలిగాడు ఆయన. దేవుడి దగ్గర నుంచి అని. ఇది 17 ఏళ్ళప్పుడు వచ్చిన కళ కాదు, 14-15 ఏళ్ళప్పుడు వచ్చిన కళ. ఎందుకంటే 17 ఏళ్ళప్పుడు అమ్మేశారు. అంతకుముందు జరిగిన సన్నివేశాలు. 15 ఏళ్లకో 16 ఏళ్లకో కళ వస్తే ఆ కళ దేవుని దగ్గర నుంచి అని చెప్పగలిగాడు. మనోడి దగ్గర బైబిల్ ఏం లేదు, మనోడి దగ్గర ప్రవక్తలు ఎవరు లేరు, మనోడి దగ్గర వాక్యాన్ని బోధించే వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళ అమ్మ బతుకున్నంతకాలం నేర్పించినటువంటి కొన్ని పాఠాలు, వాళ్ళ నాన్న నేర్పించినటువంటి కొన్ని ప్రార్థనలు, అవే ఆ చిన్న విషయాలతో భక్తిని డెవలప్